అందరికీ నమస్తే. ఇవన్నీ స్మార్ట్ వాచెస్ అండి. ఇవన్నీ ఆల్రెడీ అన్బాక్స్ చేశాను నేను. ఓపెన్ చేసి ఉన్నాయి. కస్టమర్‌కి చూపించడానికి ఓపెన్ చేశాను. ఇవి చూస్తున్నారు కదా! అండ్ ఈ ఐటెమ్ ఒక్కోటి ఎలా ఉందో తెలుసుకుందామండి. చాలా మంచి క్వాలిటీవే నేను సజెస్ట్ చేస్తానండి. చీప్ క్వాలిటీ సజెస్ట్ చేయను. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే చెప్తానండి మీకు సేల్ చేసేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్‌తో వస్తుంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీ ఉందో. క్వాలిటీ మీకు వీడియోలో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మనం తక్కువ క్వాలిటీ అమ్మమండి. మనం అలాంటి సాహసాలు చేయము. అండ్ చూసారా మ్యాగ్నెటిక్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో. అండ్ వాచ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఐటమ్ అండ్ T800 ఉంది కదా అల్ట్రా, ఆ ఐటమ్ రెండు చూస్తానికి ఒకేలాగా ఉంటాయండి. సేమ్ డిజైన్, నో చేంజెస్. స్ట్రాప్స్ కూడా ఒకటే డిజైన్తో వస్తుంది, ఒకటే కలర్తో వస్తుంది. మీకు స్ట్రాప్ ఆ కలర్ నచ్చలేదు అనుకుంటే మన దగ్గర బ్లాక్ కలర్ స్ట్రాప్స్ ఉన్నాయండి డిజైన్లో. మీకు కావాలనుకుంటే ఫొటోస్ పెడతాను, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు దీంతో పాటు. అండ్ ఇది వచ్చేసి T800 అల్ట్రా అండి. వీడియో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దండి, వెనక్కి వెళ్ళిపోవద్దు, ఫుల్ వీడియో చూడండి. అండ్ చూస్తున్నారు కదా క్వాలిటీ, ఎక్కడ మనకి క్వాలిటీ డ్రాప్ అవుతుందండి. చాలా మంచి స్ట్రాప్ క్వాలిటీ ఉంది. ఇది మనకి ఎక్కడ కొన్నా కూడా ఇదే క్వాలిటీ వస్తుందండి, ఇదే ఐటమ్ వస్తుంది. కాకపోతే లోపల సాఫ్ట్వేర్, బ్యాటరీ బ్యాకప్ అవి మారిపోతాయండి. అది చూసుకొని మనం పర్చేస్ చేయాలి. తక్కువకి వస్తుంది, 300కి వస్తుంది, 400కి వస్తుంది, నువ్వేంటి 1000 చెప్తున్నావా అని అడుగుతున్నారండి చాలామంది. నేను ఒకటే మాట చెప్తా అండి, బ్యాటరీ బ్యాకప్ మారిపోద్దండి, సాఫ్ట్వేర్ మారిపోద్ది. చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కొనకూడదు. దీంట్లో పవర్ లేదు. మీరు ఈ వీడియో ఎండింగ్లో నేను మళ్ళీ ఇది ఒకసారి ఛార్జింగ్ పెడతానండి, నా దగ్గర ఉంది ఆల్రెడీ. నేను ఛార్జింగ్ పెట్టి ఈ ప్రోడక్ట్ అనేది Z55 అల్ట్రా అండ్ T800 అల్ట్రా రెండు ఒకటే అండి. ఒక వాల్ పేపర్స్ అలా చేంజ్ అవుతాయి కానీ రెండు ఒకే యాస్టీస్ ఉంటాయి పీస్ ప్రోడక్ట్ అనేది. ఇది వచ్చేసి నేను మీకు తర్వాత చూపిస్తాను అండి. ఈలోపు ఛార్జింగ్ పెడతాను. చూసారు కదా ఎట్లుందో ప్రోడక్ట్ మొత్తము. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఇవి 1 డే పైనే వస్తాయి. డైలీ ఒక 1 అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, డైలీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జీబ్రానిక్స్ కంపెనీ అండి. ఇది నా ఫేవరెట్. దీన్ని నేను లాస్ట్లో చూపిస్తానండి, దీని ఫుల్ లోపల, ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. దీని బ్రాండ్ నేమ్ కానీ, దీని క్వాలిటీ కానీ, దీని స్పెసిఫికేషన్స్ కానీ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. అప్పటికే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. 2xలో కాదు 1.5xలో పెట్టానండి ఫాస్ట్ ఫార్వర్డ్. సరిపోవట్లేదు, టైం ఎక్కువ తీసుకుంటుంది అని. మీ టైం వేస్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. సో నేను తీసేదే తక్కువ తీస్తున్నాను, వీడియోస్ తక్కువ టైంలో తీస్తున్నాను. దయచేసి ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు ఫైర్ బోల్ట్ చూపిస్తాను, దాని తర్వాత జీబ్రానిక్స్ చూపిస్తానండి. అండ్ ఫైర్ బోల్ట్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఒరిజినల్ అండి, ఇది కాపీ కాదు, ఒరిజినల్ ప్రోడక్ట్. సేమ్ ఒరిజినల్ బాక్స్ అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్ అండి. హార్ట్ రేటు, SpO2, స్లీపింగ్ మానిటర్, కాల్ రిసెప్షన్ అండ్ కాల్ మన వాచ్లోనే మాట్లాడుకోవచ్చు, అంత బాగుంటుంది. యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ మోడ్స్ ఉంటాయి, మానిటర్ కంట్రోల్ ఉంటుంది. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 240x258 ఫుల్ టచ్ డిస్ప్లే అండి. అండ్ చాలా బాగుంటుంది. 1.83 ఇంచెస్ డిస్ప్లే. ఇది అన్ని ఇంచెస్ ఓకే, కానీ ఇది డిస్ప్లేస్ అన్ని పెద్ద డిస్ప్లేస్ అండి, ఏది చిన్నది కాదు. చూస్తున్నారు కదా ఛార్జింగ్ వైర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది కూడా మ్యాగ్నెటిక్. చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి ఫైర్ బోల్ట్. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే సజెస్ట్ చేస్తానండి ఇది. మీరు అవి T800, Z55 అవి కొనుక్కోవాలనుకుంటే ఆ డిజైన్ కోసం కొనుక్కోండి, అవి కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. కానీ దీంట్లోకి వచ్చేసరికి కాల్ వచ్చేసి మనం వాచ్లోనే మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా పవర్ ఉందండి. నేను ఛార్జింగ్ పెట్టలేదు అసలు ఈ మధ్యకాలంలో దీనికి. అయినా వారము 10 డేస్ అవుతుంది ఛార్జింగ్ పెట్టి, ఇంకా పవర్ ఉంది దాంట్లో. మీకు స్క్రీన్ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చూపించేది. చాలా క్లియర్గా ఉంది. నేను గ్లౌజెస్ వేసుకొని ఆపరేట్ చేస్తున్నా కూడా నాకు స్మూత్గా ఉందండి. నేను హెవీగా యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా టచ్ కూడా చాలా సింపుల్గా ఉంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చండి. అంటే నేను అంత పెద్ద గేమ్ అన్నీ కాదండి, పబ్జీలోనే చెట్టు చాటం పుట్ట చాటం దానుకొని కొడతాను. ఇంక ఈ ఐటమ్ అంటే ఈ గేమ్స్ అంటే ఇంకా ఆడినట్టే నేను. చూస్తున్నారు కదా గేమ్స్ ఉన్నాయి. అండ్ చాలా బాగుంటుందండి. బ్యాటరీ బ్యాకప్ కానీ మనకి నార్మల్ యూసేజ్కి బ్యాటరీ కాలింగ్, బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది కాబట్టి మనకి వాచ్లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. వాచ్ ఫేసెస్ కూడా మనము యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతిదానికి యాప్ కంట్రోలే అండి. చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సింపుల్గా చేతికి కూడా చాలా ఈజీగా ఫిట్ అవుతుంది. అన్ని హార్ట్ రేట్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఒక స్మార్ట్ వాచ్కి ఉన్న ఫీచర్స్ అన్నీ చాలా బాగుంటాయి దీనికి. అండ్ ఇప్పుడు ఇందాక Z55 ఛార్జింగ్ పెట్టి చూపిస్తా అన్నాను కదా, ఛార్జింగ్ పెట్టానండి. ఈలోపు
చూస్తున్నారు కదా ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో. ఇది అవుట్ ఆఫ్ ప్రాబ్లము, నేను చూస్తూ తీస్తున్నాను కాబట్టి కొద్దిగా అట్లా ఉందండి. నేను చూసాను కదా, క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గట్లేదండి. క్వాలిటీ బాగా లేకపోతే అసలు నేను వాచ్ చూపించనండి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మన దగ్గర క్వాలిటీ బాగాలేకపోతే, మీడియం క్వాలిటీ అయితే క్వాలిటీ మీడియంగా ఉందని చెప్తాను. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎంత ఇనిగ్గా ఉందో. ఇది కూడా డిస్ప్లే చాలా స్మూత్ ఉందండి. మామూలుగా మనం హ్యాండ్తో టచ్ చేస్తే ఆ స్మూత్నెస్ అర్థమవుతుంది, కానీ గ్లౌజ్ వేసుకున్నా కూడా నాకు స్మూత్గానే అనిపిస్తుంది. అంత బాగుంది. ఇది గ్లాస్ అండి, దాని మీద ప్లాస్టిక్ కాదు. కొన్ని స్మార్ట్ వాచెస్ పైన ప్లాస్టిక్ కోటింగ్తో వస్తుంది, ప్లాస్టిక్ గ్లాస్ లాగా కనిపిస్తుంది ప్లాస్టిక్కే, కానీ అది ఒరిజినల్ గ్లాస్ అండి, ప్లాస్టిక్ ఐటమ్ కాదు. చూస్తున్నారు కదా చాలా మంచి ఐటమ్ అండి. మన కాడ క్వాలిటీ అనేది అసలు ఆలోచించబడలేదు. చాలా బాగుంది కదండి ఐటమ్. అండ్ హార్ట్ రేట్, బీపీ ప్రెజర్ అండి ఇప్పుడు చెక్ చేస్తుంది. ఓకే. అండ్ వాచ్ ఫేసెస్ కూడా మనము మార్చుకోవచ్చు అండి. దేంట్లో మనం యాప్ ద్వారా వాచ్ ఫేసెస్ మార్చుకోవచ్చు, మనకి నచ్చిన యాప్ పెట్టుకోవచ్చు. అండ్ వీటిలో ఫేసెస్ చాలా మంది వాచ్ ఫేసెస్ మా ఫొటోస్ పెట్టుకోవచ్చు అనుకుంటారు. ఈ Z55 Ultra T800 Ultraలో లేదండి మనం పెట్టుకోవటము ఫేస్. అండ్ 5 వోల్ట్లో మన ఫేస్ పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఈ జీబ్రానిక్స్లో నేను చెక్ చేయలేదు, చెక్ చేసి చెప్పాలి, నేను ఇది చూడలేదు. 5 వోల్ట్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి మన ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే. ఇది కూడా మ్యాగ్నెటిక్ వైర్తో వస్తుంది, ఛార్జింగ్ కేబుల్. చాలా బాగుంటుంది, మంచి డిజైన్తో వస్తుంది ఈ ఐటము. నాకు దీని చైన్ బాగా నచ్చిందండి, చాలా క్వాలిటీ ఉంది చైన్. ఎక్కడ చైన్ అనేది లెస్గా లేదు. నేను చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నేను 1-2-3 సార్లు చూపిస్తున్నాను అండి ఆటో ఫోకస్లో, మీకు తెలుస్తుందో లేదో అని. చైన్ క్వాలిటీ చూడండి, మ్యాగ్నెటిక్ చైన్ వచ్చింది, చాలా క్వాలిటీ ఉంది. చూస్తున్నారు కదా ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఉందో. జీబ్రానిక్స్ మనం అనుకుంటున్నాం కానీ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి కంపెనీ వాటి మీద పోలిస్తే. మనం గుర్తించట్లేదు అంతే. చూస్తున్నా కదా, మనకి నేను నార్మల్ వీడియో తీస్తుంటేనే అంత షేక్ చేస్తూ తీస్తుంటేనే అది క్వాలిటీ ఎంత బాగా కనిపిస్తుందో మీకు. జీబ్రానిక్ ఫర్ లైఫ్, ఈ కొటేషన్లు ఎక్కడి నుంచి పెడతారు కానీ భలే పెడతారండి. నాకైతే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కోటింగ్తో వచ్చింది. ఇది లెదర్ ఫినిష్ కాదు కదండి, స్టీల్ కోటింగ్ కదా. చాలా నచ్చిందండి అసలు ఈ వాచ్. నేను వాడుకుందాం అనుకుంటున్నాను, కానీ షాప్లో ఉంటే ఎవరైనా తీసుకుంటారనే ఉద్దేశంతో నేను వాడుకోవట్లేదండి ఏ వస్తువు. నా దగ్గర టాయ్స్, ప్రీమియం టాయ్స్ ఉన్నాయి, అది కూడా ఫుల్ వీడియో చేయాలి. నేను చాలా రోజులు ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను. అవి నేను యూజ్ చేయలేదండి, అన్బాక్స్ మాత్రమే చేయగలను. మీకు ఎలా పనిచేస్తాయని చూపించలేను, ఎందుకంటే అవన్నీ సీల్డ్లో ఉన్నాయి. అన్బాక్సింగ్ వరకు అయితే నేను చూపించగలనండి. ప్రీమియం టాయ్స్ ఉన్నాయి అన్ని 2000, 3000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఫాస్ట్ రేసింగ్ కార్స్ ఉన్నాయి మన దగ్గర, స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ నేను చూపిస్తానండి. ఒకసారి ఫుల్ వీడియో చేస్తాను వాటి మీద కూడా. ఈ జీబ్రానిక్స్ చూశారు కదా, స్టీల్ స్ట్రాప్ ఎంత బాగా వచ్చిందో, నేను పెట్టుకొని చూపిస్తాను. నాదేమో అంత అద్భుతమైన చెయ్యేం కాదు, అంత అందంగా ఏం లేదు, కానీ చూడండి నా తలక మనిషిని తనని చూసారా. 2 వాచ్లు పెట్టాను, ఇప్పుడు ఒకటి తీసేస్తా చూడండి. నాకు తర్వాత వెలిగింది బల్బు, ముందు ఎలగలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఆ గ్లౌజ్ కూడా సరి చేసుకుంటా ఉండండి, మీకు ఇబ్బందిగా ఉంటుంది చూస్తానికి. అంటే వీడియో కదా, అంత నీట్గా ఉండాలి, మనం ఎప్పుడు ఉన్నట్టు ఉండకూడదు. నేను చూశారు కదండి. వీటి ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు వీడియో బాగుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా బెటర్గా వీడియో చేస్తా అండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి దయచేసి. మీరు ఏమనుకుంటున్నారు నా వీడియోస్ గురించి. నాకు ఎవరు కామెంట్ చేయట్లేదు, అందువల్ల నాకు అర్థం కావట్లేదు ఎలా ఉంది ఏంటి అనేది. వీటి ప్రైజెస్, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.